ఈ మాత్రి నమః భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విఘ్నాలను తొలగించే ఆ బుజ్జి గణపయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి తిథిని చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తూ ఉంటారు. మొదటిది వరద చతుర్థి అయితే రెండవది సంకట చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజు చేసుకునే వ్రతమును వరద చతుర్థి అని పిలుస్తాము. ఇంకా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజును మనం చేసుకునే ఈ వ్రతాన్ని కానీ పూజని కానీ సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతము అని చెబుతాము. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా అంటే వినాయక చవితి రోజు చేసుకునే పూజగా మనం చెబుతాము. అదేవిధంగా మన యొక్క సంకటముల అన్నీ తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం అవలంబనంగా చేసుకుంటూ వస్తున్నాం మన అందరం. ఈ 2024 సంవత్సరం జూలై 24వ తేదీ అంటే బుధవారం నాడు గజానన సంక్షోభ చతుర్థి రాబోతుంది. ఈ రోజునే మనం సంకటహర చతుర్థి వ్రతమును చేసుకుంటాం. మరి ఈ రోజున గల శుభ గడియలను ఇప్పుడు మనం చూద్దాం. శ్రావణ కృష్ణ సంక్రాంతి చతుర్థి ప్రారంభం 24/7/2024 సంవత్సరం ఉదయం 7:30 ప్రారంభమవుతుంది. అదేవిధంగా ముగింపు సమయం వచ్చేసి 25/7/2024 తెల్లవారుజాము 4:39 ముహూర్తము ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా 24 జూలై నెల బుధవారం నాడే సంకటహర చతుర్థి వ్రతమును ఆచరించాలి. సంకష్టహర చతుర్థి కృష్ణపక్షంలో వస్తుంది. ఇది చంద్రుని క్షీణ దశ అంటే ప్రత్యేకంగా పౌర్ణమి తర్వాత 4వ రోజు. ఈ రోజున గణేశుని ప్రియభక్తులందరూ కూడా ఉపవాసము లేదా వ్రతాలు చేస్తూ ఉంటారు. గణేశుడు ప్రతి నెల సందర్భాన్ని బట్టి ప్రత్యేకమైన పేర్లతో పూజించబడతాడు. ఇలా 13 రోజులు మనం చూసుకున్నట్లయితే 13 ఉపవాస రోజులు వస్తాయి సంవత్సరంలో. కానీ నిజానికి 12 మనకి సాధారణంగా ప్రతి సంవత్సరం కనిపిస్తాయి. కానీ 13వది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అదనపు సంవత్సరంలో ఈ అదనపు నెలలో పడుతుంది అన్నమాట. కోరిన కోర్కెళ్ళు తీరుస్తూ మన కష్టాలన్నింటి నుంచి మనల్ని గట్టెక్కించే ఆ గణేశునితో ప్రతీ నెల మనం ఇలా పూజించటం వలన భక్తునికి ఇంకా గణేశునికి మధ్య సంబంధం ఎంతో బలపడుతుంది. సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించటం వలన వాళ్ళ జీవితంలో పడుతున్న కష్టాలన్నింటి నుండి విముక్తి లభిస్తుంది. మరి ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొదటగా 3 లేదా 5 లేదా 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన రోజు ప్రాతకాలమే లేచి శిరస్నానము చేసిన తర్వాత శుభ్రమైన నూతన వస్త్రాలను ధరించి ఆపై ఇంటిని ప్రత్యేకంగా ఉండే పూజ గదిని శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యితో ఆజ్యం పోసి దివ్యజ్యోతిని వెలిగించాలి. మనకు అందుబాటులో ఉండే సుగంధభరితమైన పసుపు రంగు పువ్వులతో గణేశుణ్ణి ఇంకా పూజాస్థలాన్ని అందంగా అలంకరించుకోవాలి. గణేశునికి ప్రతినిత్యము సంతోషపరిచేవి ఏమిటంటే దర్భగడ్డే ఇంకా బూందీ లడ్డు. ఈ రెండింటిని ఎవరైతే ఆ గణేశునికి ప్రసాదంగా నివేదిస్తారో మనకున్న ప్రతి కష్టంలోనూ గణేశుడు తోడుగా ఉండి మన కష్టాలను గట్టెక్కిస్తాడు. అదే విధంగా మనకున్న ఎంత పెద్ద కోరికనైనా సరే గణేశుడు తప్పక తీరుస్తాడు. ఈ సంకటహర చతుర్థి యొక్క ప్రత్యేకత ఏమిటంటే మన కోరికను స్వామివారికి విన్నవించుకోవటానికి మనం కట్టే ముడిపే ప్రధానమైనది. ఆ ముడుపును ఎలా కట్టాలో ఇప్పుడు చూద్దాం. ఒక 1/2 మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రంగు గల
జాకెట్ ముక్కను తీసుకోవాలి. అది వినాయకుడి ముందు దానిపై పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఆ పైన మనసులో ఉన్న కోరికను తలుచుకొని 3 గుప్పెళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత 2 తమలపాకుల్లో 2 ఎండు ఖర్జూరాలు 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరోసారి తలుచుకొని ముడుపు కట్టాలి. ఈ ముడుపును స్వామివారి ముందు పెట్టి సంకటనాశన గణేశ స్తోత్రము, అదేవిధంగా సంకటహర చతుర్థిను వ్రత కథను పెట్టి ధూపం వెలిగించాలి. తర్వాత కొబ్బరికాయను గాని పళ్ళను గాను స్వామికి నివేదించుకోవాలి. తర్వాత గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 గాని 21 ప్రదక్షిణలు గాని చేయాలి. ఈ రోజున ఎవరైతే గరిక పూజను గాని గణపతి హోమాన్ని గాని చేయించుకుంటారో వారికి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అస్తమయం అయినంత వరకు కూడా పూజ చేసిన వినాయకుడి పీటను కదపకూడదు. సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి పూజ చేసుకోవాలి. ఈ నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి మనం కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి ముందుగా నివేదించి తర్వాత ఇంట్లో వాళ్ళందరము కూడా ప్రసాదంగా స్వీకరించాలి. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.